ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో చాలా దిగ్విజయంగా నాగుల చవితి ఈ పర్వదినం చాలా గొప్పగా జరుగుతుంది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో జగద్గురు శంకరాచార్య విశాఖ శ్రీ శారదాపీఠం అంటే చాలా గొప్ప పేరున్న పీఠం ఏదంటే ఈ విశాఖ శ్రీ శారదాపీఠం. ఇలాంటి విశాఖ శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతిగా ఈ నాగుల చవితి నాడు ఈ శరీరాన్ని నేను పొందాను అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా సంకల్పం ఈరోజు జరిగింది ఏంటంటే, రాజధానిలో అమరావతి ఒక 100 అడుగులు ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి. ఈరోజు రాష్ట్రంలో అక్కరలేని ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉంటే, మనకి జ్ఞానాన్ని నేర్పి ఇంతవరకు సనాతన ధర్మాన్ని నిలిపి కంకణం కట్టుకున్న ఆ యొక్క నిర్గుణ సన్యాసి జగద్గురు శంకరాచార్యులు వారిని మరిచిపోతున్న ప్రస్తుత యువతకి శంకరాచార్యులు వారిని ఈరోజు కులాలు మతాలకి అతీతంగా ప్రజలు బ్రతకాలని కోరుకు ఉన్న ఈ ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతమైన ఆదిశంకరాచార్యుల వారు బోధించిన బోధలు ప్రతీకగా శంకరాచార్యుల వారిని గుంటూరులో ప్రతిష్ఠ చెయ్యాలి అని సదుద్దేశం కలిగింది. ఈ రోజు నుంచి దానికి ప్రయత్నం విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి జరుగుతుంది. शंकर हर हर शंकर वज्रलक्ष्मी कन्या వివిధ దేవాలయాల
నుంచి స్వామివారికి ప్రసాదం అందించడానికి వస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర శంకరాచార్యుల వారికి మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. వేదమూర్తులు ఇవాళ ఈ పొడమి పైన వారి యొక్క ఆధ్యాత్మిక శక్తితోటి సాధనతోటి సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కారాన్ని, మానవ సంబంధాన్ని, మానవతా విలువల్ని నిలబెట్టడం కోసం ఈ కాలంలో భగవంతుడు మన కోసం పంపించినటువంటి అవతారమూర్తి స్వరూపానందేంద్ర సరస్వతి మహారాజ్. గంగా ప్రవహించే గంగని మీరు చూస్తాం అక్కడ, కానీ ఋషికేశ్లో స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గర ఆత్మగంగని చూసిన వాడిని నేను. ఆత్మగంగని, గంగని ప్రేమించడం, గంగను చూస్తూ వేద విద్యార్థులకు వేద పాఠాలు నేర్పడం, తీర్చిదిద్దడం, అక్షర నుండి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వెలుగుల్ని నలుగురిగా ప్రసరింపజేయడం ఆయన ఋషికేశ్లో ఉండి చేస్తూ ఉండడం నేను చూశాను. ఇవాళ సనాతన ధర్మం ఇది కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు. సనాతన ధర్మం జీవన విధానంలో ఉండేది. ధర్మానికి ఏది మంచిదో అలా మాట్లాడే ఒకే ఒక్క అద్భుతమూర్తి, అమృతమూర్తి మా స్వరూపానందేంద్ర సరస్వతి. నేను చెప్పగలను, ఇవాళ మేము మా సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమానికి బాసటగా నిలబడి ఇవాళ ఈ దేశంలో శంకరాచార్యుల వారి తర్వాత, రామానుజాచార్యుల వారి తర్వాత ధర్మాన్ని నిలబెట్టడానికి వీధుల్లో వచ్చినటువంటి వ్యక్తి మా స్వరూపానందేంద్ర సరస్వతి. ఆనందేంద్ర సరస్వతి స్వామి వారిని నేను కొద్ది కాలం, గత సంవత్సర కాలం క్రితమే మొదటిసారిగా కలవటం జరిగింది. వాటిని కలిసిన ప్రతిసారి కొన్నిసార్లు కలవటం జరిగింది. కలిసిన ప్రతిసారి నాకు ఒక గొప్ప అనుభూతి, ఒక చాలా ఆప్యాయత కలిగిన ఒక గురువుగా ధర్మాన్ని, మన సంస్కృతిని అన్ని రకాల ప్రచారం చేసే ఒక గొప్ప శంకరాచార్యులుగా చూడటం జరిగింది. ఈ రోజున స్వామివారి పుట్టినరోజు కావటం, ఆ రోజున వారిని దర్శించుకునే భాగ్యం కలగటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మన దేశ సంస్కృతి 1000 సంవత్సరాల పాటు మన దేశాన్ని అనేక ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చి మన సంస్కృతిని పాడు చేయటానికి, మన ధర్మాన్ని నాశనం చేయటానికి అదే కంకణం కట్టుకొని అనేక మంది వేరు దేశాల నుంచి వచ్చి మనల్ని పరిపాలించారు. మన సంస్కృతిని కాలరాయటానికి అన్ని రకాలుగాను పాటుపడ్డారు, అన్ని రకాలుగాను ప్రయత్నం చేశారు. అది ఈ రోజున కూడా మనం కాపాడుకున్నామంటే దానికి పూర్తిగా స్వరూపానందేంద్ర స్వామివారి లాంటి శంకరాచార్యులు, అలాగే మన సమాజం కోసం కానివ్వండి, మన సంస్కృతిని కాపాడుకోవటానికి మనకు ఎన్నో రకాలుగా కృషి చేశారు. స్మృతి పురాణానాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతః పునః పునః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నాగుల చవితి మన భారతదేశంలో ఒక గొప్ప పర్వదినం. కులాలు, మతాలు, పేదలు, ధనికులు అందరూ జరుపుకునే పండుగ ఏది అంటే నాగుల చవితి. గ్రామాలలో, పల్లెలు ఎక్కువగా జరుపుకునే పండుగ ఏది అంటే నాగుల చవితి. ఇంత అత్యద్భుతమైన విశాఖ శ్రీ శారదాపీఠానికి మన రాష్ట్రంలోనే కాదు, తెలుగునాట 2 రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ఒక గొప్ప పేరు ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠానికి నాగుల చవితి నాడు ఈ భౌతికమైన శరీరాన్ని భగవంతుడు నాకు రూపకల్పన చేసి ఈ భూమి మీద పుట్టించినందుకు శతకోటి దండాలు ఆ భగవంతుడికి. ఏ రకంగా అయితే దేవసేనా అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర సంహారము గావించారో ఆ రకంగానే విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఎక్కడైతే దేవాలయ భూములు కానీ, హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల అన్యమత ప్రచారం కానీ, పాశ్చాత్యుల యొక్క పోకడలతో భారతదేశం అతలాకుతలం చేయడం కానీ జరిగితే మొట్టమొదట స్పందించే ఏదైనా పీఠం ఉంది అంటే విశాఖ శ్రీ శారదాపీఠం. ఈరోజు నాకు ఈ శరీరం ఇవ్వడం, ఇంత గొప్ప విశాఖ శ్రీ శారదాపీఠానికి పీఠాధిపతిగా భగవంతుడు నన్ను నియమించడం, నా తరువాత ఉత్తరాధికారిగా నా బాలస్వామి నియమం జరగడం, అయితే ఇంత విశాఖ శ్రీ శారదాపీఠం ఇంత గొప్పగా ఎదగడానికి నా ధర్మాధికారి కామేశ్వరరావు, ఆస్థాన పండితుడు కృష్ణ శర్మ, అలాగే నేనంటే ప్రాణమిచ్చే సుశర్లమూర్తి, దేవనంగాజు రవి, అలాగే నా కమిటీ నివాసు సుబ్బారావు, వీళ్ళందరూ మీ అందరికీ ఇంత చదివి విశాఖ శ్రీ శారదాపీఠం జరుగుతుంది అందరూ కారణం. మేధ సరస్వతి పాలయ మాం. రిక్కపురాయుని అర్కుని వెలుగై జ్ఞానము పంచే శారదా. రిక్కపురాయుని అర్కుని వెలుగై జ్ఞానము పంచే శారదా. జ్ఞాన సరస్వతి ధ్యాన సరస్వతి ప్రాణ సరస్వతి పాలయ మాం. జ్ఞాన సరస్వతి ధ్యాన సరస్వతి ప్రాణ సరస్వతి పాలయ మాం. గాయత్రీ వై త్రిలోకములకు విద్యలు నేర్పే గాయత్రీ వై త్రిలోకములకు విద్యలు నేర్పే శారదా. శ్రద్ధ సరస్వతి బుద్ధి సరస్వతి సిద్ధి సరస్వతి పాలయ మాం. శ్రద్ధ సరస్వతి బుద్ధి సరస్వతి సిద్ధి సరస్వతి పాలయ మాం. విజయార్ ప్లస్ క్లబ్ అధ్యక్షులు మాధవ శంకర బ్రహ్మను చూపని మమ్మను చూపే సరస్వతి పాలయ మాం.
कर्म सरस्वती धर्म सरस्वती ब्रह्म सरस्वती पालय माम् పాటల తోటలో మాటల